జగన్ మరి మొదట్లో ఓడిపోయిన తర్వాత కొంతకాలం స్తబ్దంగా ఉండిపోయాడు. ఆయనకి పరిస్థితులు అర్థం కాల. నేను ప్రజలకు ఇంత చేశానే, నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అని ఎంత చేశాను వాళ్ళకి, అంత చేసినా విశ్వాసం లేకుండా నాకు ఓటు వేయకుండా నన్ను ఈ రోజున ఇలా మూల కూర్చోబెట్టిరే అని ఎంతో బాధపడ్డాడు. నిజమే, కానీ ఆ బాధ నుంచి త్వరగా తేరుకున్నాడు. మరి ఎప్పుడైనా సరే నాయకుడు అనేవాడుకి కూడా బాధ ఉంటుంది, కానీ ఆ బాధ నుంచి త్వరగా తేలుకుంటాడు. జరగాల్సిన విషయాలు ఏంటి దాని మీద దృష్టి పెడతాడు. అలాగే జగన్ కూడా ఇక జరగాల్సింది ఏముంది అనే దాని మీద దృష్టి పెట్టి, నేను పప్పులా కూర్చుంటే కాదు, నేను రూవున ఎదగాలి అని చెప్పి అతను స్పీడ్ పెంచాడు. ఆ స్పీడ్ పెంచడంలో తెలుగుదేశం వాళ్ళు తట్టుకోలేక ఇటు అటు కకావికలమైపోయారు. మరి రాబోయే రోజుల్లో జగన్ని ఈ టీడీపీ ఎలా ఎదుర్కొంటుందో అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. నా అంచనా ప్రకారం జగన్ని తట్టుకునే శక్తి టీడీపీకి లేదు, వాళ్ళ క్యాడర్కి లేదు. ఎందుకంటే ఒంటిపోతి విధానంలో మరి చంద్రబాబు ఎవరికి అధికారం ఇవ్వడం, దేన్ని కూడా పూర్తిగా ఒక ధైర్యంగా ఎదుర్కొనే శక్తి కూడా లేదు. చూద్దాం రాబోయే రోజుల్లో జగన్ శక్తిని ఎవరు ఆదుకుంటారా, ఎవరు లేకపోతే జగనే వాళ్ళని ప్రతిపక్షంలాగా ఎలాగా కిందకి నలకొడతాడనేది చూద్దాం.